అగ్నిలింగము లేదా తేజోలింగము. తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాడ్ జిల్లాలోని తిరువన్నామలై పట్టణంలో పరమేశ్వరుడు తేజోమయ అగ్నిలింగ రూపంలో వెలశాడు. ఇక్కడ ఆ స్వామికి అరుణాచలేశ్వరుడని పేరు. అందుచేతనే ఈ తిరువన్నామలైకి అరుణాచలం అనే పేరు కూడా ఉంది. చెన్నై నగరానికి 226 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రం మహాలింగోద్భవం జరిగిన క్షేత్రంగా కూడా ఎంతో పురాణ ప్రసిద్ధిని కలిగి ఉంది. తిరువన్నామలై అంటే శ్రీ అగ్నిపర్వతము అని అర్థము. క్షేత్ర పురాణ గాథ. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వారి యొక్క ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు కలహపడ్డారు. ఈ కలహం రాను రాను తీవ్రస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాలను సంధించుకున్నారు. వీరి అస్త్రధాటికి సమస్త లోకాలు కంపించాయి. ఆ సమయంలో వారి ఇద్దరి మధ్య శివుడు అఖండమైన అగ్నిస్తంభంగా వెలశాడు. పాతాళలోకం నుండి ఊర్ధ్వలోకాల వరకు వ్యాపించిన ఆ స్తంభం యొక్క ఆది అంత్యాలు కనుగొనటలేదు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల యొక్క తగువులాటను తీర్చటానికి ప్రయత్నించాడు. ఇరువురిలో తన ఆది అంత్యములను కనుగొన్నవారే అధికులని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ సరే అన్నారు. విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించి ఆ శివలింగం యొక్క మొదలను కనుగొనడానికి పాతాళ లోకాలలోనికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి ఆ శివలింగం యొక్క అంత్యమును కనుగొనేందుకు ఊర్ధ్వలోకాలకి వెళ్ళాడు. వారిద్దరి ప్రయత్నాలు విఫలమవడంతో తిరిగి వచ్చారు. బ్రహ్మ విష్ణువులతో పాటు మిగిలిన దేవతలందరూ అంతటి మహాలింగాన్ని ఆరాధించటం ఎవ్వరికీ సాధ్యపడదని, అర్చించేందుకు వీలుగా లింగరూపాన్ని ధరించమని శివుని వేడుకొన్నారు. అగ్నిలింగ రూపుడైన శివుడు తేజోమయంగా అరుణాచలేశ్వరునిగా వెలశాడు. ఈ మహాలింగోద్భవం జరిగిన మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా మనం ఆ పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం. పర్వత ప్రదక్షిణ. అరుణాచలంలో పర్వత ప్రదక్షిణ ఎంతో ప్రసిద్ధి. సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉండే అరుణాచలమునకు చేసే ప్రదక్షిణకే గిరి ప్రదక్షిణ అంటారు. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు వీలుగా దారి ఏర్పాటు చేయబడింది. సుమారు ఈ ప్రదక్షిణ మార్గం 17 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్కులలోనూ అష్టలింగముల ఆలయాలున్నాయి. వాటి ప్రక్కనే పుణ్యతీర్థాలున్నాయి. ఇంకా అనేక మండపాలు కూడా దర్శనమిస్తాయి. ఈ ప్రదక్షిణ మహాపుణ్యఫలప్రదం అని చెప్పబడినది. ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాలలో ఈ గిరి ప్రదక్షిణ అత్యంత పుణ్యఫలప్రదం. ఆలయ విశేషాలు. తిరువన్నామలైలోని ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 6 ప్రాకారాలు, ఎత్తైన 9 గోపురాలతో అలరారుతోంది. ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఉపాయాలయాలు, ఎత్తైన మండపాలు, అద్భుతమైన విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. 1000 స్తంభాల మండపం, కంబత్తు అయ్యనార్ మండపం, శివగంగ కోనేరు ప్రధానమైనవి. గర్భాలయంలోని అరుణాచలేశ్వర స్వామిని బంగారు కవచంతో అలంకరిస్తారు. అర్చకులని తప్ప
ఇతరులను ఈ లింగాన్ని తాకనివ్వరు. స్వామివారి ఆలయానికి దగ్గరలో ఉన్నామలై అమ్మవారి ఆలయం ఉంది. మార్గం. తిరుపతి నుండి ఈ క్షేత్రానికి నేరుగా బస్సులున్నాయి. రైలు మార్గంలో అయితే వేలూరు మీదుగా ఈ క్షేత్రాన్ని 83 కిలోమీటర్ల ప్రయాణించి చేరవచ్చును.